సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ట్రాన్స్‌పరెన్సీ ఎన్విరాన్మెంట్‌లో బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనము ఏ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నాం అనేది చాలా వినపడుతుంది. యెస్. సో, ముఖ్యంగా కావాల్సిన రిజిస్ట్రేషన్స్ ఏంటంటే, చాలా వరకు సేవింగ్ అకౌంట్‌లో చేస్తా ఉన్నారు. సో, ఈళ్ళకి ఏం ప్రాబ్లమ్ రాదా? అంటే ఏదైనా లోన్ కోసం వెళ్తారు. సపోజ్ ఈ మధ్య ముద్ర లోన్ వెళ్తుంది. నాకు బిజినెస్ ఉంది సార్ అని చెప్తున్నారు బ్యాంక్‌లో. సో, మీ బిజినెస్‌కి ప్రూఫ్ ఏంటి? సేవింగ్ అకౌంట్‌లో ట్రాన్సాక్షన్స్ చేసుంటారు. సో, బ్యాంకర్ కూడా తనకున్నటువంటి పరిధిలో ఏం చేయలేకపోతున్నాడు అనంటే వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు క్యాష్ అనేది తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ అనేది వచ్చాక ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారానే క్యాష్ పేమెంట్స్ అనేది ట్రాన్సాక్షన్ అనేది జరుగుతా ఉంది. సో, ఇదంతా అకౌంటబిలిటీ అవుతుంది కదండీ! మరి ఇప్పుడైనా సరే యాస్ ఎ బిజినెస్ పర్సన్‌గా ఎలాంటి రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి టాక్సెస్ పే చేయాలనే వాటి మీద ఖచ్చితంగా అవగాహన అనేది కంపల్సరీ ఉంటుంది. రైట్? సో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి? వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు శేఖర్ విజయభట్టు గారు, చార్టర్డ్ అకౌంటెంట్. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ట్రాన్స్‌పరెన్సీ ఎన్విరాన్మెంట్‌లో బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఎవరైనా గానీ ఇప్పుడున్న డిజిటల్ ఇండియాలో చాలా ట్రాన్స్‌పరెన్సీ వచ్చింది. ప్రతిదీ కూడా అకౌంట్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నారు. సో, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా మానిటరింగ్‌లో ఉంటుంది. బ్యాంక్‌లో ట్రాన్సాక్షన్ జరిగింది అనంటే అది గవర్నమెంట్‌కి రిపోర్ట్ ఎళ్ళిపోతుంది. ఇట్స్ అన్ ఆటోమేటిక్, అది ప్రతి ఒక్కరికి తెలుసు. యెస్. సో, మనము ఏ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నాం అనేది చాలా వినపడుతుంది. యెస్. సో, ముఖ్యంగా కావాల్సిన రిజిస్ట్రేషన్స్ ఏంటంటే, ఒకటి లేబర్ లైసెన్స్, ఓకే. ఉద్యమ్ రిజిస్ట్రేషన్, అలాగే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఒకసారి పరిమితులు దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా అవసరం అవుతుంది. సో, ఇవి మేజర్‌గా రిజిస్ట్రేషన్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉన్నాయి బిజినెస్‌లకి. ఓకే. సార్ మీరన్నట్లు ఇప్పటిదాకైతే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే బిజినెస్ చేస్తా ఉన్నారు కదా! అవును. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, రిజిస్ట్రేషన్ లేకుండా బిజినెస్ చేయొచ్చు. వాటికి కొన్ని పరిమితులున్నాయి. రెవెన్యూ పారామీటర్స్ గవర్నమెంట్‌కి ఏవైతే ఉన్నాయో, జీఎస్టీ ఇలాంటి కలెక్షన్స్, సో, వాటికి కొన్ని లిమిట్లు ఇచ్చింది గవర్నమెంట్. 40,00,000 వరకు, మన ఏపీ అండ్ తెలంగాణ అయితే 40,00,000 వరకు ఏదైనా ట్రేడింగ్ బిజినెస్ వితౌట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ దే క్యాన్ రన్. బట్ మున్సిపాలిటీ లెవెల్‌లో వాళ్ళు లేబర్ లైసెన్స్ కానీ, అలాగే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కానీ రిజిస్ట్రేషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. సో, ఏ రిజిస్ట్రేషన్ లేకుండా ఎటువంటి వ్యాపారం, వర్తకం జరగకూడదు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఓకే. సార్ ఇంకొకటి, ఇప్పుడు మా రోడ్ సైడ్ చూసుకున్నా కూడా చిన్న అవును. చిన్న టీ స్టాల్స్ కానివ్వండి, అవును. వెజిటబుల్స్ వెండర్స్ కానివ్వండి, ఫ్రూట్ వెండర్స్ కానివ్వండి, అవును. వీళ్ళంతా కూడా స్కానర్ కోడ్స్ యూజ్ చేస్తున్నారు, క్యూఆర్ అవును. కోడ్స్ యూజ్ చేస్తున్నారు, అవును. పేమెంట్స్ తీసుకుంటున్నారు. అవును. బట్ జనరల్‌గా ఏమవుతుందంటే ఈ స్కానర్ కోడ్స్ ఏమో వాళ్ళ పర్సనల్ అకౌంట్ అంటే సేవింగ్ అకౌంట్‌కి కనెక్టే ఉంటుంది కదా! అవును. సో, మరి ఇది ఎంతవరకు మంచిదంటారు? సో, ఇక్కడ మనకి మేజర్‌గా చాలా మంది చేసే మిస్టేక్ ఇది. సో, సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్, అది బ్యాంకింగ్ సబ్జెక్ట్‌లోకెళ్తే మనము సేవింగ్ అకౌంట్ అంటే ఆ నేమ్‌లోనే తెలుస్తుంది. అక్కడ మనం డబ్బులు దాచిపెట్టుకుంటాం. యెస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద బిజినెస్. అక్కడ వ్యాపార లావాదేవీలు జరగవు. ఓకే. ఎంతవరకు కూడా మనము సంపాదించుకున్నటువంటి డబ్బుని సేవ్ చేసుకుంటాం. కానీ మెజారిటీ పీపుల్, చిన్న చిన్న వాళ్ళ నుంచి కూడా చాలామంది అందులో డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కాని డబ్బుని అందులో వేస్తారు. మళ్ళీ వేరే వాళ్ళకి పంపిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరన్నట్టు టీ కొట్టువాడు కావచ్చు, వెజిటబుల్ వెండర్ కావచ్చు, ఎవరైనా గానీ వాళ్ళ సేవింగ్ అకౌంట్‌ని స్కానర్ చూపిచ్చేసి ప్రతి ఒక్కరు పేమెంట్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అందులో నుంచి ట్రాన్స్‌ఫర్స్ చేసుకుంటూ ఉంటారు. యెస్. ఇవన్నీ వ్యాపార లావాదేవీల కిందకొస్తాయి. సో, కరెంట్ అకౌంట్, కరెంట్ అంటేనే తెలిసిపోతుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది అని. యెస్. సో, దాని నేమ్‌లోనే అక్కడ మనకు అర్థమైపోతుంది. సో, ఏదైనా గానీ మనం బిజినెస్ ద్వారా మన దగ్గరికొస్తుంది, మళ్ళీ వెళ్తుంది. ఇలాంటివన్నీ గూడా మన కరెంట్ అకౌంట్‌లో చేయాల్సిన ట్రాన్సాక్షన్స్. సో, చాలా వరకు సేవింగ్ అకౌంట్‌లో చేస్తా ఉన్నారు. సో, ఈళ్ళకి ఏం ప్రాబ్లమ్ రాదా? అంటే, సో, ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడేంటంటే, సేవింగ్ అకౌంట్‌లో జరిగేటివన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ నువ్వు సంపాదించుకున్న డబ్బు అని గవర్నమెంట్‌కి మానిటరింగ్ రూపంలో ఎళ్తుంది. సో, మేబీ మీ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ పరిధిలో జరుగుతుండొచ్చు. అందుకే ఇమ్మీడియేట్‌గా మీకు నోటీసులు రాకుండొచ్చు. లేదా డిపార్ట్‌మెంట్ అందరినీ ఇమ్మీడియేట్‌గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి, మేబీ ప్రస్తుతానికి మీకు నోటీసులు పంపించడానికి పోస్ట్‌పోన్ చేసుకొయుండొచ్చు. అందుకే ఇంతవరకు నోటీసులు రాలేదు. కానీ మేజర్‌గా ఎనీ బిజినెస్, ఎవరైనా చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సో, కరెంట్ అకౌంట్ అనేది వాడడం అనేది చాలా ఉత్తమమైన పని. దాని నుంచి ఏమైనా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి?
సో కరెంట్ అకౌంట్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాదు. ఫస్ట్ బెనిఫిట్ అది. సో అకౌంట్స్ను వాడుతున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీరు సంపాదిస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ది మీకు ఛాన్స్ వచ్చేదాకా, మీరు రిటర్న్ సబ్మిట్ చేసేదాకా సో ఎటువంటి నోటీసులు అనేవి రావన్నమాట. సో ఆ కరెంట్ అకౌంట్లో ఇంత లిమిట్ 50 lakhs వరకు మనము ట్రాన్సాక్షన్స్ ఏవైనా కానీ చేయొచ్చు. కానీ సేవింగ్ అకౌంట్లో 10 lakhs వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో 10 lakhs వరకు చేసినా కూడా ట్రాన్సాక్షన్స్ అవి ఎలాంటివి, మన పర్సనల్ సేవింగ్ చేసుకున్నవి, మన పర్సనల్ ఖర్చుల కోసం వాడినవి. కానీ వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవి కూడా సేవింగ్ అకౌంట్లో చేయరాదు. కరెంట్ అకౌంట్లో చేయడం వల్ల సో మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇది బిజినెస్ అని కన్సిడర్ చేయబడుతుంది. ఏదైనా లోన్ కోసం వెళ్తారు, సపోజ్ ఈ మధ్య ముద్ర లోన్ వెళ్తుంది, నాకు బిజినెస్ ఉంది సార్ అని చెప్తున్నారు బ్యాంకులో. సో మీ బిజినెస్కి ప్రూఫ్ ఏంటి? సేవింగ్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ చేసి ఉంటారు. సో బ్యాంకర్ కూడా తనకున్నటువంటి పరిధిలో ఏం చేయలేకపోతున్నాడు అని అంటే ఈయన చేస్తున్నది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని నమ్మలేని పరిస్థితి. ఒకవేళ అది కరెంట్ అకౌంట్లో చేసినట్టయితే సింపుల్గా వస్తుంది. కరెంట్ అకౌంట్ అనేది ఏదో ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లేబర్ లైసెన్స్ కావచ్చు, ఉద్యమ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న రిజిస్ట్రేషన్స్ చేసుకొని సో దాని ద్వారా మనం కరెంట్ అకౌంట్ పొందొచ్చు. దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. సో ఇది బిజినెస్ అని వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రూఫ్ దొరుకుతుంది అనమాట. చాలా మంది అది చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా. సో ఈ బేసిక్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలంటే ఎక్కడ అప్రోచ్ అవ్వాలండి? సో బేసికల్గా మనకి ఏపీ తెలంగాణలో అయితే మీ సేవలో దొరికిపోతుంది. లేబర్ లైసెన్స్ కానీ, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ. సో ఉద్యమ రిజిస్ట్రేషన్ అయితే సో మనమే చేసుకోవచ్చు సెల్ఫ్గా. చాలా ఈజీ టాస్క్. విత్ ఇన్ 15 minutesలో మనకి బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది మన చేతికి వచ్చేస్తుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏమీ ఉండవు. మన ఆధార్ ఉండాలి, పాన్ నెంబర్ ఉండాలి, మన బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి, మనం ఎక్కడ బిజినెస్ పెడుతున్నాం అనే అడ్రస్ ఉండాలి, అంతే. మనమే సొంతంగా చేసుకోవచ్చు. ఉద్యమ రిజిస్ట్రేషన్.gov.in మనం చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి, ఈ రిజిస్ట్రేషన్స్ అనేది ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళకేనా, లేదంటే కొంతమంది సర్వీస్ ఓరియంటెడ్ కూడా చేస్తుంటారు కదా, అవును. అలాంటి వాళ్ళకి ఎలా అండి మరి? సో ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది ఎంఎస్ఎంఈస్ కానీ గవర్నమెంట్ స్పెషల్గా తీసుకొచ్చింది. సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. సో ₹1 ఇన్వెస్ట్మెంట్ నుంచి 50 crores ఇన్వెస్ట్మెంట్ వరకు ఎవరైనా కానీ ఇందులో రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. సో ఇందులో రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఏజ్ పరిమితి ఇట్లాంటిది ఏమి ఉండదు. మినిమం ఒక మేజర్ ఏజ్ క్వాలిఫికేషన్ అవసరం. అయితే అండి, ఏదైతే వ్యాపారం చేస్తున్నారో, అంటే ఇందాక మనం అనుకున్నట్లు ఈ వెజిటేబుల్ వెండర్స్ కానివ్వండి, ఫ్రూట్ వెండర్స్ కానివ్వండి, చిన్న చిన్న కిరాణా షాపులు కానివ్వండి, టీ షాప్ వాళ్ళు కానివ్వండి, ఇదంతా ఒక ప్రోడక్ట్ సెల్ చేయడము అలా జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్స్. ఇలా కాకుండా ఇప్పుడు టైలర్స్ ఉంటారు, ప్లంబర్స్ ఉంటారు, Yes. రైట్, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. Ah. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ ఉందా? అండ్ వాళ్ళు కూడా కరెంట్ అకౌంట్ మ్యాండేటరీ ఏమైనా ఉందా? సో జనరల్గా ఏంటంటే మన బిజినెస్లు అన్నీ కూడా కొన్ని ప్రోడక్ట్ సెల్లింగ్ బేస్డ్ ఉంటాయి, నెక్స్ట్ సర్వీస్ సెల్లింగ్ ఉంటుంది. Yes. సో మీరు చెప్పిన ఈ కేటగిరీ అంతా సర్వీసెస్ కిందకి వస్తారు. ఓకే. సర్వీసెస్ ఫర్ కమర్షియాలిటీ. సో ఇది కూడా కరెంట్ అకౌంట్కి ఎలిజిబుల్ అవుతుంది. సో దీనికి కూడా సేమ్ రిజిస్ట్రేషన్సే ఉంటాయి. దాంట్లో ఉన్న పారామీటర్స్ అవి సెలెక్ట్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మనకు వచ్చేస్తాయి. సో చూసారు కదా వ్యూవర్స్. సో చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, లేదంటే ఏదైనా సరే ఒక ప్రొఫెషన్ అంటే ప్లంబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రిజిస్ట్రేషన్ అనేది ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి కావాల్సిన బేసిక్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ కూడా బాగుంటుంది, వాళ్ళకి మంచి మంచి బెనిఫిట్స్ కూడా వస్తాయని మన సార్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.